కల్లా మాధవ్ గారు చాలామందిని ఈ మధ్యన గుంటూరు వైపు తిరిగేలా చేశారు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. గవర్నర్ చేసే ప్రసంగం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ప్రభుత్వ బాధ్యతకు ప్రతిరూపం, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం వింటున్నంతసేపు గత అనుభవాలు, నేటి విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలు కళ్ళ ముందు నిలిచాయి. గతం మరియు గత పాలకుల విధానం నేటికి మర్చిపోలేని పరిస్థితి. ఇంకా గత ప్రభుత్వం అని గుర్తు చేసుకోవాలా అంటే అధ్యక్ష, ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని, ఒక విధ్వంసం ఒక దేశాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభావితం చేస్తుంది. నేటి మన ఆంధ్ర రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. తీర్చుకుంటున్న అప్పులు, కుప్పకూలిపోయిన వ్యవస్థల పునర్నిర్మాణం వాటికి నిదర్శనం. గత విధ్వంసాన్ని మోస్తూనే నేడు సాధించుకున్న విజయాలు ఎన్నో. ఈ 2 సంవత్సరాల్లోనే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని శరవేగంగా ప్రజలకు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. శాఖల వారీగా సంస్కరణలు, అభివృద్ధి విధానాలను చూస్తుంటే నాటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు స్మరణకు వస్తున్నాయి. ఆర్థిక, విద్య, ఐటీ, వైద్య, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, హోంశాఖలు నేటికి సాధించిన పురోగతి ఒక అద్భుతం అధ్యక్ష. గత భారాన్ని మోస్తూ నేటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రేపటి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న కూటమి ప్రభుత్వం అధ్యక్ష అబ్బురుపరిచే విధంగా నేడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ప్రణాళిక విధానాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో డేటా సెంటర్, ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్ రీజన్ని నిర్మాణాత్మకంగా చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కీర్తిని దక్కించుకునే విధంగా చేస్తుంది అధ్యక్ష. మన భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న దార్శనిక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆలోచనలకు రెట్టింపు శక్తిని అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఆలోచనను ముందుకు తీసుకువెళ్లి కార్యరూపం దాల్చేలా చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు అధ్యక్ష. ఇవే కాక 2 సంవత్సరాల్లో అనేక కార్యకలాపాలు, ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా మనం సాధించినవి విశాఖ ఉత్సవం, శక్తి విజయోత్సవం, యోగాంధ్ర 2025, సారస్ మేళా మొదలగు కార్యక్రమాలు ఎన్నో మన రాష్ట్రాన్ని, వాటి ప్రతిభని కనపరిచే విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష, మనం ఈ రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు, ఈ ఈవెంట్స్ లేదంటే మన ప్రణాళికలు అన్నీ కూడా యువకులు రాజకీయాల పట్ల, పరిపాలన పట్ల ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగించేవిగా నిలుస్తున్నాయి. ఇంతటి నిర్మాణాత్మక ప్రభుత్వంలో నాకు చోటు దక్కినందుకు ఎంతో గర్విస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీకు, అదేవిధంగా సభాధ్యక్ష అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 5 నిమిషాల సమయాన్ని 4 నిమిషాల్లోనే ముగించారు. ఇప్పుడు పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు బదులుగా పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I move for leave to introduce the Andhra Pradesh Municipal Laws Second Amendment Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. కొంచెం గట్టిగా. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ఎవరూ లేరు. అవునన్నారు. అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, I move for leave to introduce the Andhra Pradesh Electricity Duty Bill Amendment 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి.
వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవనీయ సభ్యులు యలమంచిలి ఏదో ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే డిఫామ్ పట్టా ఇస్తుందో ఆ పట్టా భూమికి ఉన్న చట్టం ప్రకారంగా లేవని చెప్పి రెజ్యూమ్ చేసిన ల్యాండ్ అదేదో నేను కబ్జా చేశానని చెప్పి సాక్షి పేపరు చాలా దారుణంగా వేసి నా గురించి తప్పుడు వార్తలు ఇది చేసి నా గౌరవాన్ని, నా హక్కుల్ని కాలరాసింది. దీనికి నేను ఆ సభా హక్కుల దీనికి నేను కంప్లైంట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి దీని ప్రివిలేజ్ కమిటీకి ఇస్తారా అధ్యక్ష? దయచేసి దాన్ని మూవ్ చేసి నాకు న్యాయం చేయండి. అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి కూడా దీని ద్వారా రేపటి రోజున ఎలాంటి జరగకుండా ఉంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న జరిగిన చర్చకి కొనసాగింపు. ముందుగా విష్ణుకుమార్ రాజు గారు. ఆయనకి సమయం కావాలా? సోమిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అది నేను డిసైడ్ చేయాలి. మీకు సమయం కావాలంటే చెప్పండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు ఆయన స్పీచ్ ఈ రాష్ట్ర పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అద్దం పట్టింది అధ్యక్ష. అయితే ఓ పక్కన గవర్నర్ గారి ప్రసంగం కొనసాగుతుంది, ఇంకో పక్కన ఒక పార్టీ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ గారి ప్రసంగం ఈడ జరిగేటప్పుడు ఈడ గొడవ చేసి కేకలు పెట్టి కాగితాలు చించి పైనేసి అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా వాళ్ళ నాయకుడు సమక్షంలో బయటికెళ్ళి మీడియాని అడ్రస్ చేశారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ పేరుతో అప్పులు చేశారు అధ్యక్ష. మనం అంతకుముందు గజెట్ పబ్లికేషన్స్ ఇటువంటి గవర్నర్ పేరుతో చూసాం. సావరిన్ పవర్ అనే దానికి అప్పు తెచ్చి గవర్నర్ మీద తెచ్చారు, ఫస్ట్ టైం చూసాం. అటువంటిది అదే గవర్నర్ని గౌరవించడం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేయకూడదో ఒక ఉదాహరణ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించకూడదో అది కూడా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు రావటం ఇష్టంలే, రాజధానికి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు. కంపెనీలకు భూములు ఇస్తే కోర్టుకి వేస్తున్నారు. వర్ష అంటే కంపెనీలు రాకూడదు, ల్యాండ్ ఏదైనా కంపెనీలకి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి చేయకూడదు. ఎగ్జాంపుల్ 2007 చెప్తా. 2007లో ఒక 100 కంపెనీలకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానికి విప్రో హైదరాబాద్లో 101 ఎకరా అధ్యక్ష. ఆనాటి ధర 428 కోట్లు, 428 crores, 40 కోట్లకి ఇచ్చారు. అగాఖాన్ ఫౌండేషన్ 100 ఎకరాలు 450 కోట్ల విలువ ఉచితంగా ఇచ్చేశారు. బ్రాండిక్స్ కంపెనీ విశాఖపట్నం 1000 ఎకరాలు 3600 కోట్ల విలువ రూపాయికి ఇచ్చారు, ఎకరా రూపాయి లీజ్ కింద. ఇన్ఫోసిస్ గట్కేస్కర్లో హైదరాబాదులో 447 ఎకరాలు 1225 కోట్లు 54 కోట్లకి ఇచ్చేసేసారు. అటువంటివన్నీ మనం చూసాం. కానీ ఇంత ఘోరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు,